హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను సగ్గుబియ్యంతో అయితే 2 స్వీట్స్ అయితే చేస్తున్నాను. 2 ఐటెమ్స్. ఇక్కడ సగ్గుబియ్యం వేసి ముందుగా అయితే నేను సగ్గుబియ్యం అటుకులు వేసి ఒక స్వీట్ చేస్తున్నాను. సగ్గుబియ్యం సేమియా వేసి ఒక స్వీట్ అయితే తయారు చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో నేను సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసి దాంట్లో మనమైతే ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ బాగా నాననివ్వాలి. ఇవి ఎంత మంచిగా నానితే మనకు అంత చక్కగా ఉడికిపోతాయి. అలానే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి పాలు కూడా కాకపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ఒక పొంగొచ్చాక తర్వాత ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని వేసుకుంటున్నాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అదే బాండీలో కొద్దిగా సేమియా తీసుకొని మనమైతే వేసుకొని అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పొయ్యి ఆపేసి మనమైతే సేమియానైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ సేమియాని ఇందాక మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, సో ఇట్లా నానిన తర్వాత సగ్గుబియ్యాన్ని అదే ప్యాన్లో మనమైతే వేసుకోవాలి. అవి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాచీలు దంచి వేసుకున్నాను. సో ఇలా బాగా ఉడికిన తర్వాత మనమైతే దీంట్లోకి తగినంత బెల్లాన్ని అయితే తీసుకోవాలి. మీరు స్వీట్నెస్ని బట్టి తినేదాన్ని బట్టి. ఇలా సగ్గుబియ్యం నీట్గా ఇలా ఉడికిపోయినాయి కదా, సో నేను అటుకులు సగ్గుబియ్యం అన్నా కదా, దానిలోకి కొద్దిగా సగ్గుబియ్యాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలోకి కొద్ది సగ్గుబియ్యాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో నేనైతే ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ సేమియానైతే ఈ కొన్ని సగ్గుబియ్యంలో వేసి 2 అన్నీ మిక్స్ చేసి కలుపుకుంటున్నాను. ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇక్కడ సేమియాని సగ్గుబియ్యంని ఇలా బాగా మెత్తగైన తర్వాత దీనిలోకి నేను స్వీట్నెస్ని బట్టి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం కూడా వేసుకొని వీటిని బాగా ఒకసారి ఒక 10 మినిట్స్ అయితే అంతే ఉడకనివ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద నుంచి కిందికి పెట్టుకొని మనమైతే ఇప్పుడు దీంట్లోకి ఇందాక కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, సో ఆ పాలైతే తీసుకొని దీంట్లో పోసుకోవాలి. ఇలా పోసుకుంటే పాలు అనేవి ఇరగకుండా నీట్గా అంతే ఉంటుంది. చూడండి, ఇలా మనకైతే మరీ చిక్కగా కాకుండా ఇలా పాలు తిక్కుగా మంచిగా మనకైతే ఇక్కడ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు చిన్నపిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అందరు తినవచ్చు. బెల్లంతో చేసాం కాబట్టి మనకు ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కానీ ఈ పాయసం తింటే చాలా హెల్దీ కూడా. ఇప్పుడు మనం సగ్గుబియ్యం అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అందరు ట్రై చేయండి. ఇందాక తీసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ సగ్గుబియ్యము ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇందాక కాచి చల్లార్చిన పాలు కూడా ఆ సగ్గుబియ్యంలో పోసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇది ఒకసారి కొద్దిగా బాగా ఉడికిన తర్వాత మనము పొయ్యిది స్లో ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే పాలు పోసేటప్పుడు ఇప్పుడు మనం అటుకులు వేస్తాం కదా, అన్నీ విరిగిపోకుండా ఉండాలని ఇలా సిమ్లో పెట్టేసి అటుకులను అయితే వేసుకోవాలి. అటుకులు నెయ్యిలో వేయించుకునే వాళ్ళు వేయించుకోవచ్చు. నేను అంతే డైరెక్ట్ వేసేసాను. సో ఇలా అన్నీ అయిపోయాక మనకైతే ఇక్కడ సగ్గుబియ్యం అటుకుల పాయసం కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ అటుకుల సగ్గుబియ్యం పాయసం కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ అటుకుల సగ్గుబియ్య పాయసం? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.